శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో 46వ శ్లోకము భావము. ఆకీర్ణేన ఖరాజి కాంతి విభవై రుజ్యసుధా వైభవై రాధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే. భావము: మనస్సు అనే ఓ రాజహంస గోళ్ల వరసల కాంతిచే కూడుకొనిదియు ప్రసరించుచున్న అమృత ప్రవాహముచే కడుగబడినదియు పద్మము వంటి కెంపు వర్ణముచే ఇంపైనదియు పరమహంసల గుంపుచే ఆశ్రయింపబడినదియు అగు పార్వతీపతి అయిన శివుని పాదము అనే మేడయందు ఉండి రహస్యముగా భక్తి అనే స్త్రీల సమూహములతో స్వేచ్ఛగా విహరింపము. 47వ శ్లోకము భావము. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే గజీర్నచ్చదా స్రస్సా భక్తిలతాచ్చటా విలసిత పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరక జపవచ పుష్పాచ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. భావము: ఈశ్వర, మీ జ్ఞానము వసంత ఋతువుతో సంబంధము ఏర్పడగా నా హృదయం అనే పూల తోటలో పాపములన్నీ ఎండుటాకుల వలె రాలిపోయి పుణ్యముల చిగురుటాకుల వలె మొలిచాయి. సద్గుణములు మొగ్గలుగా తొడిగాయి. భక్తి అనడి తీగలు అలుముకొన్నవి. జపవచనములు అనే పుష్పములు వికసించినవి. అవి ఉత్తమ సంస్కారం అనే సువాసనలు వెదజల్లుతున్నాయి. బ్రహ్మజ్ఞానము ఫలముగా ఉన్నది. నా హృదయము ఉద్యానవనమునకు ఉండవలసిన సర్వలక్షణములతో విరజిల్లుతున్నది. 48వ శ్లోకము భావము. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృస్వద్వాసనా విష్కృతం శంభుజ్ఞాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్యసి. భావము: ఓ మనోరాజహంస, చిన్న చిన్న నీటి గుంటల చుట్టూ తిరిగి శ్రమపడి అక్కడ ఉన్న క్షుద్రదేవతలను పూజించిన ఫలమేమి? కేవలం ఈశ్వర జ్ఞానం మాత్రమే చెయ్యి. ఆ శంభుని జ్ఞానము మహాసరస్సు వంటిది. ఆ సరస్సులో శాశ్వత ఆనందం నీరుగాను, దేవతలు మునులు వంటి హృదయ పద్మములను, ఉత్తములైన ద్విజులు హంసల వంటి పక్షులుగాను నిత్యము అక్కడ సేవిస్తూ ఉంటారు. అది పాపాలను పోగొడుతుంది. సత్కర్మల వల్లనే ఆ సరస్సు లభిస్తుంది. ఈ సరస్సు ఎప్పుడూ తరిగిపోయేది కాదు. 49వ శ్లోకము భావము. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోజ్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీ మాక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. భావము: పరమేశ్వరుని సేవను కోరిక నీటి పోతగాను, పరమశివుని చరణకమలము పాదుగాను, స్థిరత్వము ప్రాకుడు కొయ్యగాను అమరి కొమ్మలతో రెమ్మలతో బయలుదేరి క్రమముగా ఉన్నతములైన మనస్సులు అనే పందిళ్ళ మీదకి ప్రాకి చీడ పీడలు లేకుండా
శిథిలము కాకుండా ఉన్న ఈ భక్తి లతామ తల్లి నాకు నిత్యమైన అభీష్ట ఫలములు ఇచ్చుగాక. 50వ శ్లోకము భావము. సంధ్యారంభ విజృంభితం శృతిశిరఃస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృః సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. భావం. సంధ్య ఆరంభమునందు విశేషముగా ప్రకాశించువాడును ఉపనిషత్తులను స్థాన విశేషములను ఆశ్రమముగా చేసుకొని ప్రేమతో కూడిన భ్రమరాంబికతో సహా విరాజిల్లువాడును ఎల్లప్పుడూ మంచి భావనతో ఉండువాడును ప్రేమతో ఉద్ధరిని నీరు పైన పోసిన ఉబ్బిపోవువాడును ఏ విధముగా తనను పూజించిన వారిని అనుగ్రహించవలనను మంచి భావన కలవాడు ఆశుతోషుడు అని భావము. వాసుకి ఆభరణముగా గలవాడు దేవతలచే పూజింపబడువాడును పార్వతీదేవిచే ఆలింగనము చేసుకొనబడినవాడును శ్రీశైలమున మల్లికార్జునుడు అని పేరున వెలసిన జ్యోతిర్లింగమును పూజిస్తాను.